మాత్రంగా నిలిచినామో ఆ జ్ఞాన స్వరూపం దగ్గరికి ఈ ప్రపంచం ఏది అక్కడికి రాలేదు. ఎందుకు? ఇది పోయి ఇంద్రియాల ద్వారా పోయి ప్రపంచాన్ని తెచ్చుకుంటే వస్తుంది. లేకపోతే నా జ్ఞానమాత్రంగానే నిలిచి ఉంది అంటే అన్నిటికీ అతీతమైన శుద్ధ జ్ఞానంగా ఆ జ్ఞాన స్వరూపం దగ్గరికి ఈ ప్రపంచం ఏది రాలేదు. దానంతటది వచ్చేది కాదు. అటువంటి స్థితి ఆ పరమాత్మ స్థితి. ఇట్లు మనలోని విషయ ప్రపంచమును నిషేధించిన పిదప ఆ తురీయావస్థయే ఆత్మ అని సూచించి దానిని తెలుసుకునవలని దృఢంగా చెప్పుచున్నారు. ఈ విధంగా ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఏ అవస్థలో ఆయా విషయాలను చూసి ఆ ప్రపంచాన్ని తెచ్చుకొని అనుభవిస్తుంది. కానీ ఏది కాదు, ఇవన్నీ వదిలేసి ఆ తురీయ స్థితిలో ఈ ప్రపంచాన్ని, మనస్సును, బుద్ధి, ఇంద్రియాలను మొత్తం అన్నీ వదిలేసింది. కేవలం శుద్ధ జ్ఞాన స్వరూపం ఏదుందో తన స్వరూపమైన బ్రహ్మస్వరూపం బ్రహ్మమాత్రంగా నిలిచింది. అప్పుడు ఆ బ్రహ్మమాత్రంగా నిలిచేవాడికే ఈ ఇంద్రియ మనోబుద్ధి దేహేంద్రియాలు ఏవి పనిచేయలేదు. కాబట్టి ఈ ప్రపంచం ఏది అక్కడికి రాలేదు. శుద్ధ జ్ఞానంగా జ్ఞానమాత్రంగా నిలిచి ఉన్నాను. నా స్వరూపమై నేనుగా. గురువు యొక్క ఈ తుది పదములలోని భావము చాలా గంభీరమైనది, పవిత్రమైనది కూడా. ఆ గురువు ఎవరైనా అనుభవించిన గురువు ఉంటే ఆ గురువు యొక్క ఆ జ్ఞానస్వరూపం తుది అదే, మొదలు అదే. ఎక్కడ నిలబడుతున్నాడు గురువు? మొదలు నిలబడమే బ్రహ్మమందు నిలబడుతున్నాడు. బ్రహ్మమందు నిలబడేవాడికి తుది ఏదైంది? ఈ ప్రపంచము, ఇంద్రియాలు, ఈ ప్రపంచము చూస్తుంది. ఇంతవరకు ఈ ప్రపంచం ఇది ఆఖరైపోయింది. దీన్ని విడిచేసినాడు, దీన్ని అనుకోవాలి, ఇది తుది అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మమాత్రంగా నిలిచిన శుద్ధ జ్ఞానస్వరూపం ఇదే మొదలు, ఇదే తుది. అంటే ఈ ప్రపంచం తుది ఏమి? ఇది ఆ ప్రపంచం మళ్ళా పుట్టడానికి ఇది మొదలు, ఆ ప్రపంచం పోతే నిలవడానికి ఆధారం. ఇది ఈ విధంగా ఆ జ్ఞాన స్వరూపం ఒక్కటే నిలబడుతూ ఉంది. ఆ జ్ఞాని యొక్క అనుభవంలో, ఆ పరమాత్మ యందు నిలిచినటువంటి వాడి అనుభవంలో ఆ విధంగా బ్రహ్మత్వం అనుభవింపబడుతుంది అని చెప్తున్నారు. ఆ పరమాత్మను లక్షణముల ద్వారా సూచించుటకు తగినంత ప్రయత్నము చేసిన తర్వాత ఆచార్యుడు శిష్యునితో, నీవు ఇంతవరకు నీ బుద్ధి ద్వారా గ్రహించిన దాంతో శాస్త్రాభ్యాసము పూర్తి కాలేదు అని చెప్తున్నారు. అంతా గురువు శాస్త్రం అంతా బోధించి, పరమాత్మ శాస్త్రం కూడా బోధించుంటాడు. బోధించి ఇది విన్నావు శాస్త్రాన్ని, నేను చెప్పినాను, ఇంత మాత్రంతోనే అయిపోలేదు. నేను చెప్పడంతో నువ్వు వినడంతోనే ఇంకా అయిపోయింది అనుకుంటావేమో. ఇంత మాత్రంతో అయిపోలేదు ఆ పరమాత్మ స్థితి అని చెప్తున్నారు. శాస్త్రములు ప్రబోధ మాత్రము చేతనే గ్రహింపదగినవి అయినను ఆ ప్రబుద్ధ విషయముపై మనము ధ్యానం కూడా చేయవలేదు. అది ధ్యానం చేసిన వాడికే తెలియబడుతుంది. ఎంత శాస్త్రాన్ని చెప్పగలిగినా, ఎంత గొప్ప పండితుడైనా వాడికి ఆ పరమాత్మ అనుభవం లేదే వాడికి ఆ బ్రహ్మత్వం చెప్పడానికి వీలు కాదు. బ్రహ్మత్వం చెప్పవాలంటేనే బ్రహ్మత్వంలో నిల్చవాలా, ఆ నిలవగలిగిన సత్తా వాడికి ఉండవాలా. వాడు సాధన చేసినప్పుడు ఏ బ్రహ్మము ఇప్పుడు చెప్తున్నాడే, ఎంత తీసుకుపోయినాడు, ఎంత అంతటినీ చేసేసినాడు. ఇంకా ఏముందబ్బా ఇక్కడ అనిపిస్తుంది మనం చూసేదానికి. అంతా దిగేసినాడే, ఇంకా ఏముందని ఇక్కడ మనం సాధన చేయాలా అనిపిస్తుంది కదా. కానీ ఒక్కటి ఉంది, ఒక జ్ఞాన స్వరూపమైన ఆ పరబ్రహ్మతత్వం ఏదుందో అది ఉంది. అది తర్వాత ఇంద్రియాల్లో అంతలోకి ఇంకా ఈ రకరకాల ప్రపంచం అయింది. అప్పుడు ప్రపంచంలో అన్ని అవస్థలు అనుభవిస్తున్నాడు ఈ మనిషి. ఆ విధంగా అనుభవిస్తుండేవాడు ఈ జ్ఞానం చేత వాడు మన తిన ఏదో
చదివి వినిపోలే అలా చేస్తుండవచ్చు మీరు కూడా సాధన. కానీ చదివి వినిపోయేవాడు కాదు. వాడు ఆ జ్ఞాన స్వరూపం ఎట్లా ఉంటుంది, దీన్ని మొత్తం అన్నీ వదిలేసి వేరుగా నిలిస్తే, అఖండమై నిలిస్తే ఎట్లా ఉంటుంది ఆ స్థితి అని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసి ఆ అనుభవం చేసిన వాడుగా ఉండవాలా. ఆ విధంగా నిలిచి శుద్ధ జ్ఞానం చేత నిలబడినాడంటే ఆ జ్ఞానానికి ఏ రూపం ఉంది, ఎక్కడ నిలబడినాడని అసలు ఈ శరీరం కనిపిస్తుందా? ఇప్పుడు ఈ విషయాన్ని అంతా వదిలి జ్ఞానమాత్రంగా నిలబడే వాళ్ళకే తన శరీరం కూడా తనకు కనిపించదా. ఈ శరీరంలో ఎక్కడో శాశ్వతంలో నిలబడినాడా, భూమధ్యంలో నిలబడినాడా, హృదయంలో నిలబడినాడా? ఇది ఏది కాదు. మొత్తం దాటేసినాడు. మొత్తం దాటి తనకు కనిపించే ప్రపంచాన్ని కూడా దాటేసి ఏది లేనటువంటి నిరాకార స్థితిలోకి పోయినాడు ఈ జ్ఞాని. అంతా మొత్తం అన్నీ వదిలేసుకుంటూ ఏ శుద్ధ జ్ఞానస్వరూపమైన ఏ బ్రహ్మముందు బ్రహ్మమాత్రంగా నిలిచినాడు. ఆ నిలిచిన స్థితిలో ఆ బ్రహ్మానికి ఏమున్నా ఇట్లాంటిది అట్లాంటిది అని ఎవరికైనా చెప్పడానికి వీలుంది అంటే ఎవరికి చెప్పడానికి వీల్లేదు. వాడు నిలబడుతున్నాడంటే ఎవడు తెలుసుకుంటే వాడు నిలబడవలసిందే, కానీ ఒకడికొకడికి చెప్పేదానికి వీలైనటువంటిది. అందుకే సాధన వినడంతోనే అయిపోలేదు బ్రహ్మత్వం. వినిన దాన్ని కూర్చొని ఆ విధంగా అంతా విడిచి నిలిచి ఏది లేని స్థితిలోకి పోయి అఖండాకారమై నిల్చో. ఈ శరీరం ఎక్కడ కనిపిస్తుంది? అటువంటి సాధన చేయాలి. అనగా శ్రవణము మాత్రము చాలదు, దానిని మననము కూడా చేయవలే. తర్వాత నిధిధ్యాసనం అభ్యసింపవలే. అంటే పిమ్మట సమాధి కుదరదు. శ్రవణం చేయవాలా, వినడం ఒకటే చాలదు. శ్రవణం చేయవాలా, మననం చేయవాలా. నీలో నీవు ఎటువంటి ఏమి పరిస్థితిని నీలో నీవు విచారించుకొని చూడవాలా. నిధిధ్యాసన చేయవాలా, దాని ఎందు ఏకాగ్రత కలిగి నిలబడవాలా. మళ్ళీ సమాధి స్థితి అన్నీ వదిలి నిరాకార బ్రహ్మమై నిలిచి అనుభవం చేయాలా. ఆ విధంగా చేసినప్పుడే దీనికి సంపూర్ణత ఉంటుంది. గురుబోధానంతరమున ప్రతి విద్యార్థియు తనలోని బాహ్య ఆవరణములను నుండి ఉంచుకొని ఆంతరికమైన దివ్య కేంద్రమును కనుగొనినచో ఆత్మ తనలోని తనకు వ్యక్తమవును. ఆవరణ అంటే అడ్డాలు. మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆవరణం. మన పరమాత్మ స్థితిని మనకు తెలియకుండా కప్పులు, ఆవరణం అంటే ఒక కప్పు, అట్లా అనేక కప్పులు ఉన్నాయి. మనం బయటికి రావాలంటే విషయాలన్నింటినీ విచారణ చేయాలంటే ఈ కప్పులన్నింటినీ ఒక్కొక్కటిని తొలగించుకుంటూ ఆ జ్ఞాని అయినటువంటి వాడు ఈ కప్పులన్నింటినీ ఒక్కొక్కదాన్ని తొలగించుకుంటూ కేవలము శుద్ధ జ్ఞానం, దాని ఆ జ్ఞానం దగ్గర ఆ జ్ఞానం ఈ ప్రపంచాన్ని చూడడం కానీ, ఈ పని అనుకోవడం కానీ, అది ఏది అనుకోకుండా నిశ్శబ్దంగా నిరాకారంగా నిలబడిపోయింది. ఆ లాస్ట్ దశకు పోయి ఆ స్థితిలో అది అనుభవం. ఆ విధంగా ఆ నిరాకార బ్రహ్మస్వరూపాన్ని జ్ఞాని అయినటువంటి వాడు అనుభవించినప్పుడే దానికి సంపూర్ణత. అంతేగాని ఊరికే చదివి విన్నామంటేనే సంపూర్ణం కాదు అంటున్నాను. ఎడారిలో ఎండమావులు ఎట్లు కొంచెము కూడా ఇసుకను తడపలేక ఉన్నవో అట్లే విషయ ప్రపంచము కూడా ఆ తత్వమందు సత్తా లేని మిథ్యారూపమై ఉన్నది. ఇది ఎంత ప్రపంచమన్నా ఉందని ఇక్కడ బయట విషయ ప్రపంచము, ఈ ప్రపంచం ఏది కూడా ఆ కేవల బ్రహ్మస్వరూపం ఉందే. ఇప్పుడు మనం అనుకున్నాము ఆ బ్రహ్మం దగ్గర ఆ బ్రహ్మాన్ని దాని దగ్గరికి కూడా రాలేదు. అంటే
దాని దగ్గరికి వచ్చి దాన్ని ఏమన్నా మట్టి తడిపినట్టు అది తడుపుతుందా ఈ ప్రపంచం అంటే ఏది రాలేదు. అఖండమైనటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపంగా జ్ఞానమాత్రంగా నిలిచి ఉంది. అక్కడికి ప్రపంచము రాదు, ఇంద్రియాలు రావు, ఈ దేహం రాదు, ఈ జాగ్రత్త అవస్థ రాదు, ఏది రాదు. ఆ పరమాత్మ స్థితి దగ్గరికి ఏది రాదు. అటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపంగా నిలిచి ఉంది ఆ పూర్ణతత్వము. కావున విద్యార్థి తనంతట తానే ఇక మీదట ఆ ఆత్మతత్వమును తెలుసుకొని తనలోనే తాను అద్వైతానుభూతిని పొందవలెను. తెలుసుకుంటుండేటువంటి విద్యార్థులైనటువంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా మీలో మీరే అనుభవించి ఒక్కొక్క దాన్ని ఇప్పుడు చెప్పినట్టుగా అక్కడ ఏది చెప్తున్నారో ఆ విధంగా వదిలేసి కేవలం ఏది అనుకోనటువంటి నిరాకారమైనటువంటి అయితే ఈ దేహము, ఈ సహస్రాలను మొత్తం దాటిన తర్వాత ఆకాశ రూపంగా ఉండేటువంటి సర్వవ్యాపకమైనటువంటి నిరాకారతను ఒకదాన్ని ఆ జ్ఞప్తిలోకి తెచ్చుకొని ఆ విధంగా ఉండిపోయి ఆ స్థితిని అనుభవించి ఈ తర్వాత ఈ దేహము, ఇంద్రియాలు ఇవన్నీ అనుకోవాలా. ఆ విద్యార్థులైనటువంటి వాళ్ళంతా కూడా ఆ స్థితిని అనుభవించవాలా అంటున్నారు. అటు పిమ్మట అతనికి శాస్త్రబోధ కానీ శాస్త్రాభ్యాసము కానీ నిరుపయోగమే అవుతున్నది. అటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాడు, అనుభవానికి తెచ్చుకోవడము అంటే అది తీసుకుంటే వచ్చింది కాదు, ఉంది జ్ఞానస్వరూపమైన బ్రహ్మం. వీడు దాటేసినాడు ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటినీ. అంతవరకు వీడు వ్యాపకమై ఈ శరీరంతో అనేక జన్మలు ఎత్తుతున్నక్కడి నుంచి దాటలేవాడు. ఇంకే ఈ శరీరం పోతే ఇంకొక శరీరం, ఆ శరీరం పోతే ఇంకొక శరీరం, ఇట్లా అనేక జన్మలు ఎత్తుతున్నాడు. వీడు ఇప్పుడు ఈ జ్ఞానాన్ని సంపాదించినాడు, ఆ శ్రవణం చేసినాడు, మననం చేసినాడు. మననం చేసిన తర్వాత ఏ జ్ఞాన స్వరూపము ఏకంగా ఒక్కటిగా ఉందో అంతవరకు అనుభవం చేసినాడు, ప్రాక్టీస్ చేసినాడు. విడిచి ఆ కారణాకారమైన నిరాకార బ్రహ్మమై నిలిచినాడు. ఇది నా స్వరూపము అని తెలుసుకున్నాడు. ఇవన్నీ నా బ్రహ్మత్వం అని ఆ విధంగా తెలుసుకుంటున్నాడు జ్ఞాని అయినటువంటి వాడు. కావున ధ్యానమే లక్ష్యమును చేర్చు రాచబాట. అది ధ్యానమే లక్ష్యాన్ని చేర్చేటువంటి రాసబాట. ఊరికే చదివితేనే అయిపోతుంది, ధ్యానం అక్కర్లేదు అనుకోకూడదు. ధ్యానంతోనే నువ్వు మొత్తం ఈ స్థూల శరీరాన్ని, ఆ సూక్ష్మ శరీరమైన మనోబుద్ధులను, వాటిని మొత్తం ఈ జగత్తును అంతటిని దాటి ఆ నిరాకారమైన అఖండ స్వరూపాన్ని అనుభవించవాలా. అప్పుడే నీకు పూర్ణమైన జ్ఞానస్థితి అనుభవంలో నివృత్తే సర్వదుఃఖానాం ఈశాన ప్రభురవ్యయః అద్వైతః సర్వభావానాం దేవస్తుర్యో విభుస్మృతః. అవ్యయమై ప్రభువైన ఈశ్వర తత్వమందు ఈ సమస్త దుఃఖములు నివృత్తి అవుతున్నాయి. ఆ సమస్త దుఃఖాలు ఆ నిరాకారమైనటువంటి ఈ బ్రహ్మస్వరూపములో దాని దగ్గరికి చేరుకున్నావా, ఈ శరీరానికి, మనోబుద్ధులకు, ప్రపంచానికి సంబంధించినవన్నీ కూడా నివారణ అయిపోతాయి. శుద్ధంగా జ్ఞానస్వరూపుడై నిలుస్తావు. అటువంటి స్థితిని ఆ ధ్యానం చేయడం చేత అది అద్వైతము, అదే తురీయము. అది అద్వైతము, రెండవది లేకుండా ఒక్కటిగా వ్యాపించి ఉండేటువంటి బ్రహ్మస్వరూపము, అదే తురీయము. అంటే ఈ జాగ్రత్త, ఈ స్వప్నము, ఈ సుషుప్తి ఇవి కానటువంటిది. అందరూ సామాన్యంగా మానవులంతా మూడవస్థల్లోనే ఉంటుంటారు కదా. జాగ్రత్తలో ఉంటారు, స్వప్నంలో ఉంటారు, నిద్రలోకి పోతారు, నిద్ర నుంచి మళ్ళీ జాగ్రత్తలోకే వస్తారు.
ఇంకా అంతకు దాటేయడానికి చేతగారు కదా. అట్లా లేకుండా ఈ బ్రహ్మత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు 3వ అవస్థల్లో దాటేస్తున్నాడు. దాటి 4వది అయినటువంటి ఆ బ్రహ్మీ స్థితి ఉందే, పరమాత్మ స్థితి, ఆ బ్రహ్మమాత్రంగా నిలిచి ఆ అనుభవం చేసుకోగలుగుతున్నాడు. ఈ శరీర మనోబుద్ధి ఇంద్రియాలు ఈ ప్రపంచం మొత్తం దాన్ని దాటేసి నిరాకారమైన అఖండమైన బ్రహ్మస్వరూపం ఏదుందో బ్రహ్మమాత్రంగా నిలుస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి అనుభవ జ్ఞాని. ఈ తురీయావస్థే సర్వవ్యాపి, అది దివ్యమైనది. ఆ 4వ స్థితి ఉందే, ఆ పరమాత్మ స్థితి, అది దివ్యమైనది. అన్నిటికీ ఆధారమై సమస్త ప్రపంచానికి ఆధారం. కార్యకారణబద్ధౌత ఇష్యేతే విశ్వతైజసౌ ప్రాజ్ఞకారణబద్ధస్తు భౌతౌ తుర్యే న సిద్ధ్యతః. విశ్వతైజసులు కార్యకారణముల చేత బద్ధులై ఉన్నారు. ఈశ్వరుడు తైజస్సుడు కార్యకారణముల చేత బద్ధుడై ఉన్నాడు. తైజస్సుడన్నా తక్కువ, స్వప్నం ఏముంది, మెలకు వస్తుంది పోతుంది, దాని గురించి ఎవరు అనుకోవడంలే. కానీ ఈ జాగ్రత్త అవస్థ ఉందే, దీంట్లోనే బద్ధుడైపోయి ఉన్నాడు. ఇంకా ఇవి సంపాదించవాలి మనం ఆ విధంగా దీంట్లోనే బద్ధుడైపోయి ఉన్నాడు. అంటే 2 చెప్పినారు అక్కడ. విశ్వతైజస అంటే అంటే ఇప్పుడు జాగ్రత్త స్వప్నం రెండిటిలో బద్ధుడై ఉన్నాడు అంటే బంధింపబడి ఉన్నాడు. వాడు ఉండే జాగ్రత్తలోనే ఉంటాడు, లేకపోతే స్వప్నంలోనే ఉంటాడు. ఏమి తెలియనటువంటి నిద్రలో కన్నా పోతాడు. ఈ 3 అవస్థల్లోనే బంధింపబడి ఉన్నాడు అని. కానీ ప్రాజ్ఞుడు కారణమాత్ర బద్ధుడై ఉన్నాడు. ప్రాజ్ఞుడు కూడా కారణ శరీరం అంటే ఆ కారణ శరీరం అంటే సుషుప్తి కూడా కారణ శరీరం అనే చెప్తారు. ఆ కారణ శరీరం కూడా దేంతో బద్ధుడు? కారణమాత్ర బద్ధుడు. కారణమాత్ర బద్ధుడు అంటే అక్కడికి పోయి నిలబడి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కదా గాఢ నిద్రలో. ఈ జాగ్రత్త స్వప్నం కాదు, సుషుప్తి అంటే కారణ శరీరం. అది లాస్ట్కి పోతాడు, అక్కడికి చేరుతాయి. ఇక్కడి నుంచి ఎత్తుకుపోయిన సరుకంతా ఆ సుషుప్తి దగ్గరికి చేరుతాయి. అక్కడ కొంతసేపు అవన్నీ పక్కన పెట్టి కాసేపు పడుకుంటాడు ఊరికే. ఏమి తెల్లవారితోనే ఆ సరుకునంతా మళ్ళీ తీసుకుంటాడు. తెల్లవారితోనే నిన్న చేసిన పని కొంచెం మళ్ళీ అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే ఈ కారణ శరీరంలో ఉన్నాయి. వీడు గాఢంగా నిద్రపోతూ ఏం తెలియని స్థితిలో పడిపోయి ఉన్నాడు కాబట్టి అవి ఉన్నాయి. సంస్కారాలు అనేటివి అవి విత్తనాల రూపంలో అక్కడ ఉన్నాయి, కానీ పని చేయలే. మళ్ళా వాడు తెల్లవారుతూనే స్థూల శరీరంలోకి వస్తాడు, జాగ్రత్త అవస్థలోకి వస్తూనే అవి మళ్ళా చిన్నగా వాటిలోకి వచ్చి ఈ పని చేయాలి, ఆ పని చేయాలని మళ్ళీ వీడి శరీరంలో పనిచేయడం మొదలు పెడతాయి. ఆ విధంగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఆ కారణ శరీరంతో బద్ధుడై ఉన్నాడు అంటున్నాడు. అక్కడన్నా ఏది లేకుండా హాయిగా ఉన్నాడు, గాఢ నిద్రపోతున్నారు కదా. ఏది లేదులే అంటే ఆ ఏది లేకుండా పోలేదు. తెల్లవారి చేయవలసిన పనులకు కారణమైనటువంటి అక్కడ పెట్టుకొని వాడి దగ్గర కూర్చోన్నాడు, చేయడంలో పని. కానీ ఆ విత్తనాలు మాత్రం గంప దగ్గర పెట్టుకొని కూర్చోన్నారు, అనుభవించాలి. అయితే ఇవన్నీ ఎత్తుకుపోయి అక్కడ పెట్టుకొని ఉన్నాడు కదా, అయిపోలేదు కదా. అంతటితో అయిపోయింటే వాడు ముక్తుడయ్యదు, అట్లా అయిపోలే. ఇవన్నీ అక్కడ చేరినాయి, ఆ కారణ శరీరంలో వీడి దగ్గర పెట్టుకున్నారు. అక్కడ కొంతసేపు ఊరుకున్నాడు, ఏ ఇంద్రియాలు ఏవి పని చేయడం లేదు. తెల్లవారింది, తెల్లవారుతుండగానే ఆ గంప తెచ్చుకున్నాడు, మళ్ళా మొదలుపెట్టాడు. అది పక్కన చెప్తుంది.
ఈ తురీయములో ఈ కార్యకారణములు రెండు సిద్ధించవు తురీయ అవస్థ. 4వ దాంట్లో ఈ కార్యకారణాలు అంటే కేవలము జ్ఞాన స్వరూపమైన బ్రహ్మము